హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా పర్లేదు, బాగానే ఉన్నాను. అయితే మీకు గత వీడియోలో చెప్పాను కదా, ఈ ఒంట్లన్నీ కూడా ఆహారం ఎలా వస్తుంది, ఇట్లా గడ్డి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని మీకు చెప్తానన్నాను కదా, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, చూసారు కదా ఇది పచ్చగడ్డి టైపు. ఇవన్నీ కూడా ఇదిగో ఇలా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అన్నిటికి అక్కడ వాటికి ఇదిగో అక్కడ ఉన్న ఒంట్లకి ఇవన్నిటికి వేయాలన్నమాట. ఇంకా చూస్తున్నారా, ఇదిగో అక్కడ పట్టుకెళ్తున్నారు చూడండి. అంటే వీడియో తీసుకుంటాను ఒకసారి అన్నాను, లేదు నేనే పట్టుకెళ్ళాలనుకోండి. సరే అన్నాడు. అదిగో అక్కడ వాటికి అలా వేయాలన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి ఒక్కొక్కసారి మళ్ళీ వచ్చి వీటికి ఒంట్లకి మళ్ళీ వచ్చి ఇలా తీసుకెళ్ళాలన్నమాట. ఇదే మళ్ళీ కొంచెం వేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి అలా వాటికి ఇవ్వాలి. ఇది పచ్చగడ్డి అయితే ఇదిగో ఇది మన ఇంటికాడ గేదెలకి వేస్తాం కదా, ఎండుగడ్డి టైప్. ఇది ఎండుగడ్డి. అయితే ఇదంతా కూడా ఏంటంటే కొంటారు, డబ్బులెట్టి కొంటారు. అవి చాలా ఎక్కువ మన ఇండియాలాగా గేదెలకి వేసే టైపు మనం అయితే పొలాల్లో ఎక్కడైతే అక్కడ దొరుకుతాయి మనకి. కొంచెం ఎండిపోయిన మనం పొద్దున్నే వెళ్ళి తీసుకుని తెచ్చుకుంటారు కదా మామూలు మూటలు కట్టి. అయితే ఇది ఏంటంటే ఇక్కడ మరి ఇలా గడ్డి దొరకదు కదా. ఇవన్నీ ఏంటంటే చాలా డబ్బులు పెట్టుకుంటారు. ఇది అంతాను చాలా చాలా ఖరీదు అనమాట. అందుగురించి జాగ్రత్తగా మళ్ళీ వెంటనే జాగ్రత్త శుభ్రంగా ఎత్తేసి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి ఎటు కూడా వెళ్ళకూడదు, గాలికి ఎగరకూడదు. జాగ్రత్తగా మళ్ళీ బరకం అవి కప్పేస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇది దానా టైపు. ఇది చూసారు కదా దానా. అదే మనం ఇప్పుడు చోళ్ళు ఎలాగుంటాయి ఇండియాలో గేదెలకి ఎడతాం కదా చోళ్ళు అని, చోళ్ళు అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇదన్నమాట. వీటికి ఈ టైపు చోళ్ళు లెక్క అనమాట. ఇవి కూడా బస్తాలు తీసుకొచ్చుకుంటారు. ఇవన్నీ కూడా డబ్బులెట్టి కొంటారు, చాలా ఖరీదు. ఇక్కడ దొరకవు కాబట్టి ఏంటంటే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కొంచెం కూడా వేస్ట్ అవ్వనివ్వరు. అది కాకుండా ఇంకో అసలు విషయం ఏంటంటే ఖర్జూరం పెడతారు వీటికి. ఖర్జూరం, ఈ ఒంట్లకి ఖర్జూరం. అది మనుషులకి మనం తినడానికే మనకి ఖర్జూరం అంటే చాలా ఖరీదు అవుతుంది. ఖర్జూరం ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ ఖర్జూరం కూడా ఏంటంటే వాటికి ఒంట్లకి వేస్తారనమాట. ఏంటంటే ఇక్కడ వీటికి ఇవన్నీ గడ్డి అంతా కూడా డబ్బులెట్టిగా కొంటారు, చాలా ఖరీదు పెట్టి కొంటారు. అంటే ఎడారి ప్రాంతం కదా, ఇక్కడ ఏమీ పండించడానికి సరిగ్గా ఏమీ సౌకర్యాలు ఉండవు. అందు గురించి ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకుని గడ్డి, పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అందు గురించి చాలా ఖరీదు పెట్టి కొంటారు. దానివల్లే చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. ఇది ఇక అలా తింటాయి అనమాట. తర్వాత ఏంటంటే ఇది ఫస్ట్లో వీటికి భయపడిపోయి వీటికి ఒంట్లకి ఇంట్లో లోనకి వచ్చి శుభ్రం చేయడానికి భయపడిపోయి ఏంటంటే ఏం చేస్తుంది ఏంటని. తర్వాత వీటికి రోజు మేత వేసి అన్నీ చేస్తున్నాను కదా, అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసినా సరే పాపం ఇది ఏం చేయదు. ఒకప్పుడు అయితే దీని దగ్గర మామూలు దగ్గరికి వస్తానికే భయపడిపోయి అవును అంటుంది. అవును మంచివాడే అంటుంది. మరి అదే నిజంగా మనుషుల కన్నా జంతువులే బెటర్ అన్నట్టు. పాపం మేత వేసేటప్పుడు చూడండి ఎంత మనల్ని ఇంకా ఈ అలవాటు అయిపోయినాయి అలాగా. సరే ఫ్రెండ్స్, అయితే ఉంటాను, బాయ్. చూసారు కదా, అది వీటికి ఏంటంటే ఒంట్లకి ఆహారం అన్నది ఇలా దొరుకుతూ ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా మొక్కల్లో గడ్డి టైప్ మన ఇంటికాడ ఉన్నట్టు పొలాల్లో ఏమి ఉండవు. ఏదైనా డబ్బులు ఇచ్చి కొనాలన్నమాట. చాలా ఖరీదు ఎట్టుకుంటారు, చాలా జాగ్రత్తగా వాడతారు. సరే ఫ్రెండ్స్, అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు కామెంట్ చదువుకుంటున్నాను, కొంచెం ఏదో హ్యాపీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, జై హింద్.